హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కొన్నిసార్లు ప్రమోషన్స్ రావడం చాలా కష్టం. ఒకవేళ ప్రమోషన్స్ వచ్చినా కూడా వాటిని అడ్డుకోవడానికి పై స్థాయి వ్యక్తులు కావచ్చు, సేమ్ ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. బేసిక్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఆ ప్రమోషన్ రాకపోతే ఏం చేయొచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ హిమాంగిని గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. బేసిక్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రమోషన్ అనేది వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏం జరుగుతూ ఉంటుందంటే హైయర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు అడ్డుకుంటూ ఉంటారు ఆ ప్రమోషన్ రాకుండా అలా. సో బేసిక్గా ఆ ప్రమోషన్ ఎలా వస్తుంది, ఒకవేళ ఆ ప్రమోషన్ రాకుండా ఉంటే ఏం చేయొచ్చు అండి లీగల్గా? జనరల్గా అవుతుందంటే ఒక ఎంప్లాయీ ఉంటుంది గవర్నమెంట్ ద్వారా. 2 types ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటాయి. ఒకటి పర్మనెంట్ ఉంటుంది, ఒకటి టెంపరీ ఉంటుంది. కాంట్రాక్ట్ బేస్లో వాళ్ళకి ప్రమోషన్స్ అవన్నీ రావు. కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్కి నోటిఫికేషన్ ద్వారా ప్రమోషన్స్ వస్తాయి, సీనియారిటీ బేసిస్ వస్తాయి. కానీ కొంత సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే, ఎవరో ఒక ఎంప్లాయీ ఉంది, దానికి 1 year మధ్యలో రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అయింది, లేదా సిక్ లీవ్ తీసుకున్నారు, పెద్దగా తీసుకున్నారు, అన్ఆథరైజ్డ్ అబ్సెంటీస్ అయింది, రిమూవల్ అయింది. దాని తర్వాత ఎట్ పార్ ఏదైనా ఎంప్లాయీస్ ఉంటాయి, వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, వీళ్ళకి రావు. కానీ యాక్చువల్గా వాళ్ళకి కూడా రావాలి ఎట్ పార్. ఏ జూనియర్ ఉన్నాయి, సేమ్ క్యాడర్ ఉంటే సేమ్ వాళ్ళకి సేమ్ నోటిఫికేషన్ కింద అపాయింట్మెంట్ ఉంటే సేమ్ నోటిఫికేషన్ కింద వాళ్ళకి ప్రమోషన్ కూడా రావాలి. అప్పుడు ఏం చేస్తారంటే, ఒక కోర్టులో కేసు వేస్తే వాళ్ళకి ఆ రిమూవల్ ఆథరైజ్డా అన్ఆథరైజ్డా, దానికి పనిష్మెంట్ ఏంటి, ఎంతగా ఉంది, పనిష్మెంట్లో ఎఫెక్ట్స్ ఏంటి, అవన్నీ క్యాల్కులేట్ చేసిన తర్వాత ఆ నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళకి ప్రమోషన్ వస్తుందా రాకూడదు అట్లా చూస్తారు. ఒకవేళ రావాలంటే కోర్ట్స్ ఆర్డర్ ఇస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి. లేకపోతే నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళు ప్రమోట్ అవుతాయి. ఏజ్ దానికి ఏం సంబంధం ఉండదు, కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎంత పని చేశారు దాన్ని బట్టి ప్రమోషన్స్ ఉంటాయి. బేసిక్గా మీరు ఎలాంటి కేసెస్ చూస్తూ ఉంటారండి గవర్నమెంట్ ప్రమోషన్స్ వాటిల్లో? నేను మొత్తం సర్వీస్ మ్యాటర్స్ అని చెప్తారు. దానికి సర్వీస్ మ్యాటర్స్ అంటే ఏదైనా ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటాయి, వాళ్ళకి రెగ్యులరైజ్ అవ్వాలి. కొన్ని ఎంప్లాయీస్ ఏముంటుందంటే, సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ మోర్ దెన్ 7 years అంటే వాళ్ళకి రెగ్యులర్ పర్మనెంట్ ఎంప్లాయీ లాగా ట్రీట్ చేయాలి. కానీ మన గవర్నమెంట్లో అందరు అలా చేయరు. అట్లా చేయకపోతే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ రెగ్యులరైజేషన్. టెంపరీ నుంచి పర్మనెంట్ చేయించడానికి వాళ్ళకి రెగ్యులరైజేషన్ చెప్తారు. ఆ టైప్ ఆఫ్ కేసెస్ నేను డీల్ చేస్తాను. లేదంటే వాళ్ళకి ప్రమోషన్స్ రావాల్సింది, వాళ్ళు సేమ్ క్యాడర్ వాళ్ళకి వచ్చింది, సేమ్ జూనియర్స్కి వచ్చింది, కానీ వాళ్ళకి రాలేదు, అటువంటి కేసెస్. లేదా ఇల్లీగల్ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ ఉంటాయి. కొంతమంది వేరే ఒక ఎఫ్ఐఆర్ అయింది అనుకోండి, బయట ఏదైనా కేసు అయింది, ఆ దానికి పట్టుకొని వీళ్ళకి రిమూవ్ చేసేసారు సర్వీస్లో. అది చేయడం తప్పు. ఎందుకంటే అది వాళ్ళ జాబ్కి పట్టించుకోవడానికి లేదు, అది బయట అయింది ఏదో, దాన్ని బట్టి వీడికి రిమూవల్ చేయకూడదు. ఆ రిమూవల్కి ఛాలెంజ్ చేస్తాము. లేదంటే ఏదైనా రిటైర్మెంట్ అయిపోయింది, రిటైర్మెంట్లో వాళ్ళు ఏజ్ తప్పుగా వేసి తొందరగా రిటైర్ చేశారు, లేదంటే ఎక్స్ట్రా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. అటువంటి కేసెస్లో వాళ్ళ ఏజ్ ఏంటి వాళ్ళ ప్రూఫ్స్ తీసుకొని కోర్టులో వేస్తాము. వేసి ఈ ఏజ్ ప్రకారం ఈ ఏజ్ రిటైర్మెంట్ ఉంది, ఈ ఏజ్ దాకానే వాళ్ళు పనిచేస్తారు. దాని తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, గ్రాట్యుటీ ఉంది, ఈపీఎఫ్ ఉంది, పెన్షన్ ఉంది. అవన్నీ ఎలా రావాలి, మొత్తం టైం టు టైం వస్తుందా రావట్లేదా, అవన్నీ టైప్ ఆఫ్ కేసెస్ నేను చూస్తానండి.